బా ఎక్కడికి? అబ్బికి గొంతు కింద నొప్పంట. అది వాయువు చేతేమో ముందాక పెరుక్కొస్తున్నాడు. ఏం మందాకు బాధే? చూపిస్తా ఉండు. సరే చూపి. సరే మందాకంట ఇది, ఒకసారి చూద్దాం. అది దేనికి సంబంధించిందా? ఇది వాయువుకు సంబంధించి గడ్డలు గాని వాపు గాని గొంతు కింద వచ్చిందంటే గన వాయువుకి సంబంధించింది అయితే ఇప్పుడు గాన రంగులు ఇచ్చి సున్నము రసము రంగులు ఇచ్చి కన్నా ఎక్కడెక్కడ నొప్పి ఉన్నది ఆడ పూసినామంటే తెల్ల రికార్డుకి ఆ నొప్పి అనేది మాయమైపోతుంది. అవునా? అదెట్టా చూపిబ్బా నాకు. చూపిస్తాను చూడండి, మా ఆయన మందాకు పెరుక్కొచ్చినాడు. బాగా చూడండి, బాడ్సాక్ ఇది. అదెట్టా చేస్తాండవు బా, చూపించు ఒకసారి. ఇది చాలా వాటికి ఉపయోగం ఉంటుంది. నాకు తెలిసి ఈ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎప్పుడు నా గొంతు కింద వాపులకి అలా వాయు నొప్పికి ఈ మంచు కాలంలో ఎక్కువ బయట పోయినప్పుడు వాయు చేత అట్లా నొప్పులు వస్తాయి కదా, అలాంటి వాటికి బాగా మంచి ఉపయోగం. ఖచ్చితంగా 100% దానికి సంబంధించి అయితే తెల్ల రేకాడికి ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. అదొకటేనబ్బా? ఆకు ఒకటేనా వేసేది? ఇది రసము, దీంట్లో మళ్ళా సున్నం తగినంత వేసుకోవాలా, ఎక్కువగా లేకుండా వేసుకోవాలా. చూడండి, రసం పిండుతున్నారు. ఇది బాగా నలిపితే రసం బాగా పిండచ్చు. కానీ ఇది దండిగా వేసుకోవాలా, కొంచెమే చాలా? వేసుకోవచ్చు, బాగా దండిగా నీకు వేసుకుంటే బాగుంటది. 2 సార్లుగా పూసుకుంటే ఒక పూటకే కొంచెం సరిపోతుంది. అది ఒక్క పూట చాలు. ఒక పూట పూసిన తెల్లారేటప్పటికి వాయు. బా ఎంత వేస్తున్నావు సున్నమా? చూడు, సరిపోతుంది. అది మాత్రం బాగా రంగులు ఇచ్చి ఇంకేం వేసేది దీంట్లో. రంగులు ఇచ్చిన తర్వాత ఇంక మనం రారా వినోద్ ఉండు బా. ఎక్కడ నొప్పి? ఇట్లా ఈ పక్క నొప్పి, ఈ పక్క ఇదంతా పూసేసుకొని ఏడ నొప్పి ఆడంతా పూసుకోవచ్చు. పక్కన అయినా ఏం కాదు. కానీ ఇది చాలా ఔషధం అంటారు. ఏదన్నా గొడ్లకు ఏదన్నా గాయాలు తగిలి పురుగులు పడినా అలాంటి వాటి కూడా చాలా వరకు పనిచేస్తుందంట. మనకైతే ఇది వరకే తెలుసు, అది చాలా మంది చెప్పినారు. ఇంకా గొడ్లు తింటాయి, కుందేళ్ళు తింటాయి. ఇది నెంబర్ 1 ఔషధం. ఇప్పుడు పూసేస్తున్నావు బా వాడికి? పూస్తున్నాను. బాగా తడిగా అట్లా 2 పూటలు పూసుకోవాలా? ఒక పూట పూస్తేనే చాలు. కొంచెం తగ్గి ఇంకా కొద్దిగా ఉన్నదంటే 2 పూటలు కూడా పూసుకోవచ్చు, ఇబ్బందిలే. ఏంది? కొంచెం తగ్గి ఇంకా కొద్దిగా నొప్పిగా ఉందంటే 2 పూటలు కూడా పూసుకోవచ్చు. ఓకే బాయ్.